సైలెన్సాయ నమః. నమస్కారం స్వామి. చెప్పండమ్మా. స్వామి, మా అబ్బాయి చెప్పిన మాట వినడం లేదు. అమెరికా వెళ్తానని మొండికేస్తున్నాడు స్వామి. అమెరికా బాబు, అమెరికాకు ముఖ్యం ఒబామా, కానీ నీకు ముఖ్యం మీ నాన్న. లాంబోదర స్వామికి శిష్య, ఇళ్లలో మిమ్మల్ని ఒకడు మోసుకొని వచ్చాడు కదా, వాడు కూలి అడుగుతున్నాడు, ఎలా మేనేజ్ చేస్తారు? ఆ మానవ రూపాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఓయ్ ఇలా రావయ్యా, కూలి ఇస్తాడు తీసుకో. కూలి అడిగావా? అవును. ఆహా, అందరూ ఏట్లో చేపలు పడితే మన స్వామి నోట్లో చేపలు పడుతున్నారు. దీన్ని ఫ్రై చేసుకొని తినే. లాంబోదర స్వామికి! లాంబోదర స్వామికి! ఓ, జన్మిస్తే జననం, నడిస్తే పయనం, సుబ్రహ్మణ్య శరణం. మా అమ్మా అమ్మా నమస్కారం అమ్మా. లార్డ్ సుబ్రహ్మణ్యం మీకు జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడమ్మా. కూర్చోండమ్మా. మీరు కూర్చోండి స్వామి. నాకు ఆధ్యాత్మిక గురువు మనం చాలా సంగమేశ్వర స్వామి గారన్నది అఖిల లోకానికి తెలుసు. కానీ ఆయనే నా దగ్గర శిష్యుడిగా చేరాలని ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపించినట్టు విన్నాం. వింత ప్రపంచం. అమ్మా, 108 సుబ్రహ్మణ్యం గుళ్లకు కాలినడకన ప్రయాణం చేసి భక్తితో తీసుకొచ్చిన శక్తి స్వరూపుడి ప్రసాదమమ్మా ఇది. దీనిని విభూతిగా నుదుటా దిద్దుకోవచ్చు, మిగిలింది నోట్లోనూ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే తీరని కోరికలన్నీ తీర్తాయి, మీ జీవితం సుఖపడుతుంది. చెవికుండలాలమ్మా, దీన్ని 6 పూట్ల భోజనంలో మిక్స్ చేసి మింగే. ఈ ఇంటికి కొన్ని దోష పరిహారాలు చేయవలయు తల్లి. స్వామివారి ఒక్కరోజు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరిస్తే మేమెంతో సంతోషిస్తాం స్వామి. అది మాత్రము జరగదు. ఏమంటున్నారు స్వామి? ఒక్కరోజు చాలదు, 48 రోజులు, ఒక్క మండలం ఇక్కడే సేద తీర్చుకుంటూ పళనిస్వామి దివ్యరూపాన్ని దర్శనం చేసుకుని వెళ్లాలనేది ఈ సేవకుని చివరి కోరిక. ఒరే ముత్తు, అమ్మా. మన గెస్ట్ హౌస్ లో స్వామివారు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చూడు. అలాగే త్వరగా అమ్మా. వెళ్ళు. రండి స్వామి. అటులనే గాని జన్మిస్తే జననం, నడిస్తే పయనం, స్వామి సుబ్రహ్మణ్య శరణం. సుబ్రహ్మణ్యేశ్వర. గేట్ తీయండి, గేట్ తీయండి, గేట్ తీయండి. ఏమిటా శబ్దం? ఎవరో పిలుస్తున్నారు మా అమ్మ. ఎవరైనా ఉన్నారా? ఈ టైంలో ఆ మాధవ్ గేట్ తీయండి. ఉంటాడు. వాడే టైం గాని టైంలో వస్తుంటాడు. నేను వెళ్ళి చూసొస్తాను మా అమ్మ. నేను రానా? వద్దు మామ, నేనే వెళ్ళి చూసొస్తాను. హలో, ఏంటలా చూస్తున్నావు? ఎవరది ఇంత వర్షంలో? బామ్మ, నేను మనో. ఆడి దేవుడా. త్వరగా గేట్ తెరు. ఏంటలా చూస్తున్నావు? ఉడుకు పుడుతుంది, త్వరగా పద. ఏమిట్రా ఈ వేళప్పుడు అది వర్షంలో తడుచుకుంటూ? బెంగళూరు నుంచి బయలుదేరినప్పుడు వర్షం లేదు బామ్మ. ఏం బాబు, కర్నూలుకు వచ్చాక వర్షం పెద్దదైంది. చెప్పకూడదా? స్టేషన్ కు కారు పంపించేదాన్ని కదా. నువ్వు మీ అమ్మలాగే పిసినారులా ఉన్నావే. ఫోన్ చేసి రావడానికి నేనేమైనా గెస్ట్ నా? ఇది నా ఇల్లు బామ్మ. ఇప్పుడు కాదని ఎవరన్నారా? బామ్మ, మీ మహాలక్ష్మి నన్ను కోపంగా తన చూస్తుంది. పేరు నీకెలా తెలుసు? అమ్మే చెప్పింది. ఓ, నువ్వు వస్తావని తెలుసు, కానీ ఎప్పుడు ఏ రోజు వస్తావనేది మీ అమ్మ నాతో చెప్పనే లేదు. అమ్మ మహా, ఈ పెట్టి తీసుకెళ్లి లోపల పెట్టమ్మా. సరే. అదంతా ఏమొద్దు బామ్మ, నేను తీసుకెళ్తాను. నేను ఆ రోజు చెప్పాను కదా, కలలో ఒకరితో పెళ్లి జరిగిందని. ఆయన వచ్చారు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఆయన చూడ్డానికి అందంగా ఉన్నారు. నేనేం మనసులో పెట్టుకుని చెప్పలేదు, మామూలుగానే చెప్పాను.
లండన్కి వెళ్తున్నావా? అక్కడ మంచి ఉద్యోగం, మంచి చదువు. కానీ ఇక్కడే ఏ చేంజ్ లేదు. ఆహా. అదే గ్రామ్ ఫోన్, అదే టేబుల్, అవే టాబ్లెట్స్, సేమ్ బామ్మ. ఒకే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఆ మహా ఒక్కతే. తను ఉన్నందువల్లేరా శుభ్రంగా తిని పడుకోగలుగుతున్నాను. ఒరేయ్ నాన్న, ఏమిట్రా ఈ గడ్డం? ఓ. తీసేయకూడదు పిల్లిలాగా. అయ్యో బామ్మ, దీనికోసం అమ్మని బతివులాడుకొని కష్టపడి పర్మిషన్ తీసుకున్నాను. అది కూడా లండన్ వెళ్లే వరకే. నీకిష్టమైతే లండన్ వెళ్ళాక పెట్టుకోవచ్చు కదా. తనకేమైనా తెలుస్తుందా ఏమిటి? అమ్మకు నచ్చిన ఏ విషయాన్నైనా ఏ ఊళ్ళోనైనా నేను చేయను. అలా చేయకూడదు కూడా. అమ్మ పాపం కదా బామ్మ. పాపమేరా, అది అచ్చంగా మా అమ్మ లాంటిది. మహా పట్టుదల కలది కూడాను. నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ నాన్న పోయాడు. హ, ఆయన ఉద్యోగం చేసే కంపెనీలోనే ఒక ఉద్యోగం చేస్తూ ఏ ఒక్కరి దయా లేకుండా పడరాని పాట్లు పడి ఇప్పుడు నిన్ను లండన్కి వెళ్లే స్థాయికి తీసుకొచ్చిందంటే దానికి నువ్వు గుడి కట్టి పూజించాలిరా. హ, సరే చాలా టైం అయింది. నువ్వు భోంచేసి పడుకో, ఉదయం అవన్నీ మాట్లాడుకుందాం. నేను చూసుకుంటాను బామ్మ. మీరు హాయిగా పడుకొని రెస్ట్ తీసుకోండి, సరేనా? గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్ రా నాన్న. ఏంటి మహా, పొద్దునుంచి కనిపించనే లేదు? పని ఎక్కువగా ఉందా? అవునక్క, ఒక్కటే పని. బెంగళూరు నుంచి మామగారి మనవడు వచ్చాడు. ఎవరు? మన రాజ్యం కొడుకా? ఏంటిది? అవి బెల్లం కొడుములు. వేడివేడిగా తినండి. ఆయనకి చాలా ఇష్టమట, అందుకే చేశాను. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? ఆయన లండన్ వెళ్తున్నారట. ఆహా, దానికెందుకు పళనికి రావడం? ఓ, పళని దారిలో వెళ్తే లండన్ దగ్గరా? ఫారెన్ వెళ్లి కొన్నాళ్ళు అక్కడే ఉంటారు కదా, అందుకే తన బామ్మతో కొన్నాళ్ళు గడపాలని వచ్చారట. అలాగా? తను ఒక్కడే వచ్చాడా? తోడుగా రాజ్యాన్ని కూడా తీసుకొచ్చాడా? ఆవిడ వచ్చే వారం వస్తారట. సరే, నేను పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి మనోని కలుస్తానని చెప్పు. నాకు బోలెడంత పనుంది, నేను తర్వాత వస్తానక్క. ఏ జాగ్రత్తగా దిగు. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వశ్చః సుధీర్భోక్. ఏం బాబు, నువ్వు లండన్కి వెళ్లే తీరాలా? ఏం బామ్మ? ఇప్పుడు చేస్తున్న జాబ్ కూడా మంచి జాబ్ అని చెప్పావు కదా. చదువుకుని బాగా సంపాదించాలంటే లండన్కి వెళ్లే తీరాలి. దేవుడా, నిన్ను కూడా మీ అమ్మ చెడగొట్టిందట్రా? అది కాదు నాన్నా, ఒకవేళ నాకేదైనా అయితే నన్ను చూడ్డానికి రాగలుగుతావో లేదోనని. ఏంటి బామ్మ అలా అంటున్నారు? ప్రపంచమంతా చిన్నది మన అరచేతిలోకి వచ్చింది. చూడండి, ఇదే గూగుల్ ఎర్త్. వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఇది వాళ్ళని. నౌ ఇది తిరువీధిలో ఉన్న మన ఇల్లు. ఓకేనా? ఇప్పుడు మన ఇంట్లోంచి నేను లండన్లో వర్క్ చేయబోయే కంపెనీకి వెళ్తున్నాను. వెళ్దామా? ఇదే మా ఆఫీస్, గార్లాండ్ కన్స్ట్రక్షన్స్. దీనికి కూడా దూరం అంటున్నారే, నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఏమిటో బాబు, ఆ కాలంలో టీవీనే సరిగ్గా తెలియదు. ఇప్పుడు ప్రపంచమే టీవీ అయిపోయింది. అదిగో మీ డాక్టర్ వచ్చేసింది. జాగ్రత్తమ్మా. ఏదో చేంజ్ తెలుస్తుంది. ఆ, ఏమిటమ్మా ఈవేళ లంగా ఓణి వేసుకున్నావు? కాదు, పార్వతి బామ్మ చెప్పింది మగవాళ్ళున్న ఇంట్లో పద్ధతిగా ఉండాలని. మహా 143. మహా 143. రే, అదేంట్రా 143? అదేంటంటే ఒక్క రోజుకి 4 మాత్రలు చొప్పున 3 పూట్ల ఇవ్వాలట. అవన్నీ తను సరిగ్గానే ఇస్తుంది. పోరా. స్వామి మీరా? కుమారి, నీకోసమనే మేమిక్కడికొచ్చాం. ఇప్పుడే నేను జ్ఞాపకం వచ్చాను అనుకుంటా. ఇప్పుడు నీ జ్ఞాపకం రాలేదు, నీ బాతు జ్ఞాపకం వచ్చింది. బాతా? అవును, ఒక బాతుని పట్టుకొని దాని కాళ్లను సూప్ చేసివు, గుండెను ఫ్రై చేసి మిగిలిన ఐటమ్స్ అన్నిటినీ పులుసు పెట్టి తీసుకొని నా మందిరానికొచ్చేయి. స్వామి, బాతు వేడి కదా,
బాతు వేడని నాకు తెలుసు, కానీ దాంతో 2 టిన్ బీర్లు కొట్టావనుకో వేడంతా చూమంత్రకాయలా పైకి ఎగిరిపోతుంది. అయితే ఒక కండిషన్. ఏంటా కండిషన్? నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి. వ్యభిచారం స్వామి. తప్పు అపచారం సారీ, టంగు ట్విస్ట్ అయిపోయింది. మీ దగ్గర నాకు పర్మిషన్ ఏంటి? నేనే కౌగిలించుకుంటా. అయ్యో ఒక్కసారి అయ్యో పట్టుకోరా, వదిలే నన్ను వదలకుండా పట్టుకోరా. ఎవరో వస్తున్నట్టున్నారు. ఎవరు రావట్లేదు, ఊరికే చెప్పాను. ఓ, స్వామి నిజంగానే ఎవరు వస్తున్నారు స్వామి? ఎవరది? టైం అయింది, ఇంకా వేడి నీళ్ళు ఆ, పెట్టి అయ్యో ఇద్దరు ముసలాళ్ళు వస్తున్నారే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? స్వామి ఆ అండాలోకి వెళ్ళి దాక్కోండి స్వామి. అండాలో నేను దాక్కోవడమా? అండ చెరచరాలన్నిటినీ నాలో దాచుకున్న వాడిని నేను అండాలో దాక్కోవడమా? నేనేం తప్పు ఎవరు చేశానని? కౌగిలించుకుంటే ఏంటి స్వామి? చెడ్డ పేరు వచ్చేది మీకే కదా. వెళ్ళి దాక్కోండి స్వామి. అయ్యో ఇతనే బాతులో ఉన్నాడు, ఇతనికి బాతు మోసం కావాలట. సరోజా నీళ్లు పట్టి పెట్టావా? ఇన్ని పట్టావేంటి? మరి పొయ్యి మీద పెట్టలేదే? పొయ్యి మీదనా? ఒంటరిగా ఎత్తలేను, రా సాయం చేయి. స్వామి ఈ రోజు అయిపోయాడు. మంట బాగా పెట్టరా. మంట బాగా పెట్టేస్తారా? ఏ నీళ్లు కాగానే నన్ను పిలు, సోంబేర్లా చూస్తూ నిలబడకు. నీళ్లు మాత్రమే కాగుతాయా? లంబోదర స్వామి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి, త్వరగా త్వరగా. పక్షవాతం రావాల్సిన వయసులో నీకెందుకే ఆశీర్వాదం? ఆయనే పైకి వెళ్ళిపోతున్నాడు, ఆయన దగ్గర ఆశీర్వాదమా? అయ్యయ్యో అయ్యయ్యో తట్టుకోలేకపోతున్నానే. మహాజనులారా, ఇంతవరకు నా జల విన్యాసాన్ని చూశారు, ఇప్పుడు నా అగ్ని విన్యాసాన్ని చూడండి. స్వామి మీరు ఇలా నిప్పుల్లో నిలబడ్డ అవతారాన్ని ఎవ్వరూ చూడటం కుదరదు, అందరినీ పిలుచుకురానా? ఇప్పేమిటి గొప్పేమిటి? ఇక్కడ శరీరం అంతా కాలి నలుపైపోతుంది. ఈ విన్యాసాన్ని ఎవరూ చూడకూడదు. మీరిద్దరూ నేల మీద పడుకొని పూలం దేవిలా నమస్కరించండి. ఇంకో చెవికుంట వాళ్ళ దీపిక నీకు చెవిలో బయటపడి చెప్పాలా? ఇంకో దీపిక పడుకోనే, చిచి దీపిక పడుకో పడుకో. నువ్వు బయటికి లాగవే. రండి, త్వరగా. అమ్మో, నెమ్మది, నెమ్మదిగా. నువ్వు బాతుకోవడం మాత్రం మర్చిపోతూ. బాతు మోసం అడిగి చివరికి బాతులోనే పరిగెడుతున్నాడు. కాలకూడని చోట కాలిందే. తర్వాత మన అన్నవరం చిన్న భారతి ఆధ్వర్యంలో భక్తులందరూ పాదయాత్ర బయలుదేరి వస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గొప్పగా అన్నదానం చేయాలి. చేద్దామమ్మా. మంచి వంట మనిషిని చూడండి. పోయిన సంవత్సరం చిలకలూరుపేట చెట్టి ఉదయం టిఫిన్ కు ఉప్మాను